హ్యాపీ బర్త్డే. హాయ్ గైస్, ఈ రోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో బర్త్డే వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని యాక్టివేట్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా గానీ వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఎవరైనా ఎలైట్ మోషన్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పిన్ చేసి పెడతాను కాబట్టి సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే లేటెస్ట్ వర్షన్ అనేది మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి, అంత హెచ్డీగా అయితే ఉన్నాయి. లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు ఏది బాగుంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ మీరు బీట్ మార్క్ బై ఎస్ అని ఎడిట్స్ ఉన్నాం కదా. సో దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఈ విధంగా స్టార్టింగ్ ఒకటైతే హ్యాపీ బర్త్డే అని రాసి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫాంట్ కనిపిస్తుంది కదా. సో ఇటువంటి ఫాంట్స్ నేను ఒక 100 to 120 ఫాంట్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పిన్ చేసి పెట్టాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫాంట్స్ పెట్టమని, అందుకే నేను డైరెక్ట్ గా టెలిగ్రామ్ లోనే పిన్ చేసి పెట్టాను. సో ఎవరికైనా కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి వెంటనే కూడా మీరు ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని ఈ విధంగా ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. ఇమేజ్ అనేది మనకి మధ్యలోకి రాకపోతే కనుక ఈ విధంగా మీ ఫింగర్స్ తో మూవ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ కొన్న యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ బీట్ మా దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ ని యాడ్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి దీన్ని ట్రిమ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకన్, మీడియా ఐకన్, ఇంకొక ఇమేజ్ యాడ్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేసుకోండి. సో ఇదే విధంగా ఎండ్ వరకు కూడా మీరు ఇమేజ్ అయితే యాడింగ్ అయితే చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ పార్ట్ ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి మనకి 2 ఎఫెక్ట్స్ తో 2 ఇమేజ్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కింద ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఏవైతే ఇమేజ్ కి పేస్ట్ చేయమంటానో వాటికి మాత్రమే పేస్ట్ చేయండి. స్టార్టింగ్ 5 ఇమేజ్ కి కూడా పేస్ట్ చేయండి. సో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఏ పెట్టడానికి పేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా 5 ఇమేజ్ కి పేస్ట్ చేయండి. సో అంటే డబుల్ బీట్ మార్క్ ముందున్న ఇమేజ్ వరకు కూడా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా 5 ఇమేజ్ కి పేస్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి సెకండ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకా ఏవైతే ఇమేజ్ మిగిలిపోయి ఉంటాయో వాటికి మొత్తం పేస్ట్ చేయాలి. ఇక్కడ మనకి డబుల్ బీట్ మార్క్ ఉన్న ఇమేజ్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి ఎండ్ వరకు కూడా పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎండ్ వరకు కూడా ఇదే విధంగా పేస్ట్ అయితే చేయండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఒకటైతే చెప్పాలి. ఇక్కడ మనకి పైన సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ వైట్ అని ఉంది కదా, సో ఈ వైట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకి బ్లాక్ కలర్ లో వస్తుంది. సో మీకు వైట్ నచ్చితే వైట్, బ్లాక్ నచ్చితే బ్లాక్,
సో మీరు ఇక్కడ సెట్ చేసుకోండి అనమాట. సో మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ కావాలంటే వైట్, బ్లాక్ కావాలంటే బ్లాక్. సో ఇప్పుడు ఈ విధంగా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ ఎడిటింగ్ ని సేవ్ చేసుకోవడానికి పైన ఉన్న షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు వీడియో రెజల్యూషన్ అనేది మీకు నచ్చింది అయితే సెట్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత కింద ఉన్న ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.